భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ లో పార్టీ నాయకులు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు బాలరాజు మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భారత్ ను విశ్వగురువు స్థానంలో నిలిపేందుకు భగవంతుడు అతనికి ఎల్లప్పుడూ ఆయనపై ఆశీస్సులు ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినోద్, మాజీ కౌన్సిలర్లు రామరాజు, ధర్మపురి, బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శులు అరవింద్, వాసు, సందీప్, సీనియర్ నాయకులు పవన్, గంగాధర్, వేణు, పట్టణ కార్యదర్శులు ప్రశాంత్, గంగాధర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఈరోజు స్థానిక చక్రేశ్వర ఆలయంలో మన నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినం సందర్భంగా వారికి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పేసి, ఇంకా భారతదేశాన్ని విశ్వగురును చేయడంలో ఆయన శక్తిని ప్రసాదించాలని చెప్పేసి పూజ చేయడం జరిగింది. అలాగే ఈరోజు బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు ఒక 10 మంది వరకు రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదానంలో బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా రక్తదానం చేసి వారి యొక్క ఏదైతే రక్తదానం చేయండి సేవ ఈ పక్వాడా అనే గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు బోధన్లో ప్రసిద్ధిగాంచినటువంటి చక్రేశ్వర శివాలయం నందు వారి పేరున పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అనంతరం రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే ఒక నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 10 మంది వరకు కూడా ఈరోజు స్థానికంగా ఉన్న జిల్లా ఆసుపత్రి నందు రక్తనిధి కార్యాలయంలో ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. వారి పేరున ఈరోజు పూజా కార్యక్రమాలు అట్లాగే సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలిపే ప్రయత్నంలో వారు భాగస్వాములై ఉన్నారు. వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.